ఎంతైనా రోట్లో చేసిన పచ్చళ్ళ రుచి టేస్టే వేరండి అసలు. ఇప్పుడు రోళ్ళు పెట్టుకునే ప్లేస్ లేక, అంత ఓపిక లేక మిక్సీలో వేసేసుకొని చేసేసుకుంటున్నాం గానీ, రోట్లో చేసిన పచ్చడికి, మిక్సీలో వేసిన పచ్చడికి టేస్ట్‌లో చాలా డిఫరెన్స్ ఉంటది. నేను ఈరోజు బీరకాయ పచ్చడి చేశాను. లేత బీరకాయలు దొరికాయన్నమాట. ఇంక అందుకని చెప్పేసి పైన పొట్టు లైట్‌గా తీసుకొని వాటిలతో పచ్చడి చేశాను. టేస్ట్ చాలా బావుంది. రోల్ అవైలబుల్‌లో లేదు కాబట్టి నేను మిక్సీలో వేసుకున్నాను. మా అమ్మ రోటి పచ్చళ్ళు చాలా చేస్తారండి. ఇంటి దగ్గరంటే రోల్ ఉంటది కాబట్టి రోట్లో చేసేవాళ్ళు. అసలు నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అసలు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే దోసల్లోకి చాలా బావుంటాయండి. ఇలాంటి చట్నీస్ ఏ వెజిటబుల్‌తో అయినా ఇలా చేసుకుంటే. అప్పుడైతే రోట్లో నూరినప్పుడు పచ్చడి చేయడం అయిపోయిన తర్వాత రోట్లోనే ఒక ముద్ద వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తినేవాళ్ళం. ఇప్పుడు అలా రోట్లో చేసిన పచ్చళ్ళ టేస్ట్ మిస్ అవుతున్నాం. చిన్నప్పుడు చక్కగా అమ్మ ప్రేమతో ముద్దలు కలిపి మనకు తినిపించిన ఆ ప్రేమని, అలాంటి మెమరీస్ అన్నీ మిస్ అవుతున్నాం ఇప్పుడు. రెసిపీ ప్రాసెస్ అడిగి యాజ్ ఇట్ ఈజ్ చేసినా కూడా అమ్మ చేసినట్టయితే ఏ రెసిపీ కూడా రాదండి. ఈ రోజు నా లంచ్ వేడి వేడి అన్నంలో లైట్‌గా నెయ్యి వేసుకొని బీరకాయ పచ్చడితో ఇంకా ఆమ్లెట్ నంచుకొని తినేసాను. మీకు కూడా ఇలాంటి కాంబినేషన్స్ ఇష్టమా? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్.